మనం ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాం. సప్త నదుల సంగమం. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ సప్త నదుల సంగమం లేదు. అది మన యొక్క తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులో. ఎనిమిది నెలలకు ఒకసారి మాత్రమే భక్తుల దర్శనార్థం ఆలయం అవతరిస్తుంది. మిగతా 8 నెలలు నదిలోనే ఉండిపోతుంది. ధర్మరాజు వేప చెట్టు వృక్షంతో శివలింగాన్ని ప్రతిష్ఠించిండు. 1000 సంవత్సరాల నుంచి నీళ్ళల్లో మునుగుతూ కొద్ది రోజులు భక్తులకు దర్శనమిస్తూ 1000 సంవత్సరాలు గడిచినప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ముఖ్యంగా సప్తనది సంగమం అంటే 7 నదుల సంగమం. టెంపుల్ దేవస్థానం కూడా ఓపెన్ అయ్యి మేము అందరం చూసినందుకు మా అందరికీ జీవితం ధన్యమైందని మేము భావిస్తున్నాము. ఇక్కడ మాత్రం ధర్మరాజు వేప చెట్టు వృక్షంతో శివలింగాన్ని ప్రతిష్ఠించిండు. 1000 సంవత్సరాల నుంచి నీళ్ళల్లో మునుగుతూ కొద్ది రోజులు భక్తులకు దర్శనమిస్తూ 1000 సంవత్సరాలు గడిచినప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ప్రతిష్ఠించడం ఎలా ఉందో అలాగే ఉండి భక్తులకు దర్శనమిస్తుంది. మనం ఇప్పుడు అత్యంత పవిత్ర ప్రదేశంలో ఉన్నాం. కృష్ణానది గర్భంలో పరమశివుని చెంతన ఉన్నాం. పూజలు చేసే పూజారి గారు ఉన్నారు. వారిని అడిగి స్వామి యొక్క విశేషాలు ఏంటి, ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి, అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నా పేరు తెలకపల్లి రఘురామ శర్మ. సప్తనది సంగమ క్షేత్ర పురోహితులు, సప్తనది సంగమేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు. ముఖ్యంగా సప్తనది సంగమం అంటే 7 నదుల సంగమం. కృష్ణావేణి, మలాపహారిణి, భీమరతి, ఈ 4 నదులు ఆల్మట్టి డ్యామ్ పైన మహాబలేశ్వరం దగ్గర నుంచి ప్రారంభమై పండరీపురం దగ్గర కొన్ని నదులు ప్రారంభమై 4 నదులు ఆల్మట్టి డ్యామ్, నారాయణపూర్, జూరాల, బీచ్పల్లి మీదుగా సంగమేశ్వరం చేరుకుంటాయి. ఇక్కడ తుంగభద్రా నది శృంగేరి దగ్గర ప్రారంభమై హంపి పుణ్యక్షేత్రము, మంత్రాలయము, అలంపురం చేరుకునేటప్పటికీ షన్నది సంగమం అవుతుంది. భవనాశిని నది అహోబిళంలో పుట్టి అది తూర్పున పుట్టి పడమరగా ప్రవహిస్తూ సంగమేశ్వరంలో తూర్పు నుంచి పడమరగా ప్రవహిస్తూ ఇక్కడ తెలవడంతో సప్తనదుల సంగమం అయింది. సప్తనది సంగమం అనేది భారతదేశంలో ఎక్కడా లేదు. అలాగే పంచపాండవులు తమ అరణ్యవాసంలో ఈ ప్రాంతానికి వచ్చి వారితో పాటు ఉన్న కృష్ణ పరమాత్ముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పడంతో ధర్మరాజుల వారు భీముడిని కాశీకి వెళ్ళి శివలింగాలు తీసుకురమని చెప్పడంతో భీముడు కాశీకి వెళ్ళి శివలింగాలు తీసుకొచ్చే సమయానికి ముహూర్త సమయం ఆసన్నమవుతుందని వేప ముద్దును ప్రతిష్ఠిస్తారు.
ద్వాపర యుగంలో ప్రతిష్ఠింపబడిన శివలింగమే ఈ సంగమేశ్వర స్వామి శివలింగం. భీముడు కాశీ నుంచి తెచ్చిన లింగాలు సిద్ధేశ్వరం, మల్లేశ్వరం, కపిలేశ్వరం, సోమేశ్వరం, సంగమేశ్వరం అని 5 క్షేత్రాలు అయ్యాయి. ఇక్కడ పంచపాండవులు వంటలు చేసుకున్న ప్రదేశము, ద్రౌపదీదేవి చీరారేసుకున్న ప్రదేశము, కృష్ణవేణి మాత విశ్వామిత్రుడికి వరమిచ్చిన ప్రదేశము, విశ్వామిత్రుడు తపస్సు చేసుకున్న ప్రదేశము, గాయత్రి అమ్మవారు ప్రత్యక్షమైన ప్రదేశము, అలాగే భరద్వాజ మహర్షి వచ్చిన ప్రదేశము, అలాగే ఇక్కడ శాండిల్య మహర్షి తపస్సు చేసుకొని సూర్యనారాయణ స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు కాబట్టి దీనికి నివృత్తి భాస్కర క్షేత్రం అని పేరు వచ్చింది. స్కాంద పురాణంలో శ్రీశైల ఖండంలో సంగమేశ్వర స్వామి మహాత్యం గురించి 7 స్కందాలుగా వివరించబడింది. ఈ సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్లకు మరుజన్మ అనేది ఉండదు, ముక్తి కలుగుతుంది. ఈ క్షేత్రము 1981లో శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టులో నీటి ముంపుకు గురైంది. 2003వ సంవత్సరం ఆలయం బయటపడి ప్రతి సంవత్సరం అమర్నాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్లుగా ప్రకృతిలో లీనమై స్వామి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. తిరిగి మళ్ళీ ఆలయము జూలై 3వ వారంలో 4వ వారంలో ఆలయం నీళ్లలో మునిగిపోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏమంటే ఏకాదశి ముందా ఏరు ముందా అని చెప్పి తొలి ఏకాదశికి ఆలయం మునిగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏమంటే ఉగాది నుంచి స్వామివారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి శివరాత్రి ముందు కానీ శివరాత్రి అయిన తర్వాత కానీ బయటపడడం జరుగుతుంది. కార్తీక మాసంలో అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తారు. తర్వాత ఈ ఆలయం బయటపడిన తర్వాత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే కృష్ణానది, గోదావరి నది, గంగా నది, దైవిక నదులు 3 ప్రవహిస్తూ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ముక్తి కలుగుతుంది. కృష్ణానదీ తీరంలో ఉన్న ఈ సంగమేశ్వర క్షేత్రాన్ని అందరూ తప్పక దర్శించండి, తరించండి. అయితే ఈ అద్భుతమైనటువంటి ఆలయాన్ని ఈ భక్తులు తండోపతండాలో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి సీనియర్ సిటిజన్ అంతా వాళ్ళ బ్యాచ్ ఫ్రెండ్స్ అంతా కలిసేసి గ్రూప్గా సమూహంగా వచ్చారు. అయితే ఈ యొక్క భగవంతుని దర్శించుకున్నారు. వారి అనుభవం ఏంటో ఇప్పుడు వారిని అడిగి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మేము హైదరాబాద్ కోకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లోదా మెరిడియన్ నుంచి వచ్చామండి. మేమందరం సీనియర్ సిటిజన్ గ్రూప్ అండి. ఈ గ్రూపు ఒకరోజు టూర్ కింద వచ్చినాము. మాకు కోఆపరేట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ మంచిగా కోఆపరేట్ చేశారు. టెంపుల్ దేవస్థానం కూడా ఓపెన్ అయ్యి మేమందరం చూసినందుకు మా అందరికీ జీవితం ధన్యమైందని మేము భావిస్తున్నాము. అయితే ఈ టెంపుల్ ప్రాశస్త్యం గురించి ఇంతమంది తెలుసా, చెప్పారా? మీరు ఇప్పుడు వచ్చారు, సంవత్సరంలో 8 నెలలు కృష్ణమ్మ గర్భంలో దర్శనం ఇస్తున్నారు. అసలు ఎలా అనిపించింది మీకు? నమ్మశక్యంగా ఉందా? ఏమనిపించింది? నమ్మశక్యంగానే ఉందండి. ఇప్పుడు గురుగారు చెప్పారు దీని విశిష్టత అంతా. 8 నెలలు నేలల్లో ఉండి 4 నెలలు ఓపెన్ ఉండి భక్తులకి ఉపయోగపడేది 4 నెలలు అయినా ఈవెందో విగ్రహం చెక్కు చెదరకుండా అట్లాగుంది. దాని గురించి మేము చాలా సంతోషం. అయితే ఆ విగ్రహం శిల కాదు, వేపద. అయితే ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది కదా, అసలు ఏమనిపిస్తుంది? అది దేవుడి మహత్యమా ఏమిటా అనేది నేను సైంటిఫిక్గా టెక్నికల్గా నేను చెప్పలేనండి. పౌరాణికంగా చూసుకుంటే తప్పనిసరిగా దీన్ని మనం నమ్మాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి దేవదారైనా 100 సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర ఉంది, ఏ టైప్కైనా ఏదైనా. అదేవిధంగా ఇది కూడా ఆ రోజుల్లో మంచిది తీసుకొచ్చి చేసుకుంటారు కాబట్టి తప్పనిసరిగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. అదే తప్పనిసరిగా మాకు ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్ తరఫున మా సమూహంలో ఈ నేషనల్ హైవేస్ ఇంజనీర్ అయినటువంటి రాజేంద్ర గారు లోదా మీడియంలో ఉంటారు. ఆయన ప్రోద్బలంతో మా సీనియర్ సిటిజన్ అందరినీ కూడా సోమేశ్వర ప్రాజెక్ట్ చూపించడానికి తీసుకొచ్చి ఆ సందర్భంలో మా అదృష్టం కొద్ది ఈ రోజే ఈ దేవాలయం ఓపెన్ కావడం, మేము దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన పెట్టినటువంటి ఈ ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఆ సందర్భంగా మీరు కూడా వచ్చినందుకు మా ధన్యవాదాలు. ఈ అరుదైన ఆలయానికి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలు తరలి వస్తున్నారు. ఈ అవకాశం మళ్ళీ రాదు. సంవత్సరంలో ఒక 2 నెలలు 3 నెలలు ఎండాకాలంలో మాత్రమే వస్తుంది కాబట్టి ఇప్పుడు మనతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులు ఉన్నారు. వారి యొక్క అనుభవం ఏంటిది, ఇంతకుముందు వచ్చారా ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క టెంపుల్ గురించి ఇంతకుముందు విన్నారా, చెప్పారా? దగ్గర వాళ్ళు వస్తే వాళ్ళు చెప్తే తెలిసింది. తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకుని వచ్చాము. ఎలా అనిపిస్తుంది మేడం ఈ టెంపుల్ ఒక 8 నెలలు అలా నీళ్ళల్లో ఉంది? వండర్ అనిపించిందండి. యాక్చువల్లీ చెప్పాలంటే నీటిలో మునిగిపోతే అంత నాచు పట్టేసి అలా ఉంటుంది కదా, కానీ అక్కడ స్మెల్ కానీ నాచు కానీ ఏమీ లేదు. కానీ లోపలికి వెళ్ళి దేవుడిని టచ్ చేసినప్పుడు ఆ ఫీలింగ్, ఆ వైబ్ వేరేగానే ఉంది. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడ లేని విధంగా ఈ టెంపుల్లో
వేప చెట్టు అద్దుతో శివలింగం అనేది చాలా ప్రత్యేకత ఇక్కడ. మీరు ఆ శివలింగం టచ్ చేసినప్పుడు ఎలా అనిపించింది? ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఆ యొక్క చెట్టు శివలింగం గురించి చెప్పండి. చెట్టు లాగా అనిపించలేదండి, యాక్చువల్లీ శిలలాగే అనిపించింది. అది పట్టుకున్నప్పుడు మాత్రం నాకు చాలా బాగుంది, హ్యాపీగా అనిపించింది. ఆ యొక్క అద్భుతమైన శివలింగాన్ని దర్శించుకోవడమే కాకుండా స్పర్శించుకొని వారి యొక్క అనుభూతికి లోనవుతున్నారు. మొత్తం మీద వచ్చిన ప్రతి ఒక్క భక్తులు చాలా ఆనందంతో ఇంటికి వెళ్ళి తిరుగుతున్నారు, సంభ్రమాచరణకు గురవుతున్నారు. ఈ యొక్క విశిష్టమైనటువంటి ఆలయాన్ని దర్శించుకోవడానికి కర్నూలు సిటీ నుంచి మెడికల్ స్టూడెంట్ వచ్చారు. వారి యొక్క అనుభవం ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అని తెలుసుకున్నారు. అండ్ ఇక్కడ ఈ గుడి అనేది 6 months వాటర్లో 6 months బయట ఉంటుంది అని చెప్పారు, అని చెప్పి చూసేదానికి వచ్చామని. ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు ఇక్కడ మనం నిల్చున్న ప్రాంతం మొత్తం నీటితో కప్పేసి ఉంది. ఈ కృష్ణానది గర్భంలో శివాలయం దాచుకుని ఉండడం, తర్వాత భక్తుల కోసం సంవత్సరానికి 2-3 నెలలు ఇలా దర్శనం ఇవ్వడం, ఇంతటి మహత్ అద్భుత ఆలయం, ఇటువంటి శివలింగం దర్శనం మీకు ఎలా అనిపిస్తుంది? మేము మామూలుగా బయట వాళ్ళు చెప్పినప్పుడు ముందుగా నమ్మలేదు, మేము ఇక్కడికి వచ్చి చూసినప్పుడు అది నిజమే అని మాకు కూడా అనిపిస్తుంది. ఆలయం ఎలా అనిపిస్తుంది? ఆలయంలో ఉన్నటువంటి శివలింగం అత్యంత విశిష్టమైనది, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటిది వేప దాడుతుంది, అంటే వేప చెట్టు చేసే శివలింగం చెట్టు చెప్తున్నారు. మీరు ఎప్పుడు అటువంటి శివలింగం చూసినట్టుకోవచ్చు. ఆ శివలింగం చూస్తే ఎలా అనిపించింది? అంటే అది నిజమే, అది ఫస్ట్ మేము చూసినప్పుడు నిజమా కాదా అనిపించింది. ఎట్లా అంటే ఒక వేప ముద్దతో తయారైన శివలింగము అలా నీటిలో ఉండడము అనేది ఫస్ట్ ఆశ్చర్యం. అంటే అలా నీళ్ళల్లో ఉండే ముద్దు తడిచిపోయి అలా వెళ్ళిపోద్ది కదా, కాకపోతే ఇక్కడ అలా ఉండడం అనేది విశిష్టతనే అండి. ఇక్కడ అయితే శివుడి యొక్క అనుగ్రహంతో లైవ్తో వేల సంవత్సరాల నుంచి వేపదారు శివలింగం అవుతాను అలా స్థిరంగా ఉండి దర్శనమిస్తూ ఉంటారు. ఓవరాల్గా మీకు ఏమనిపించింది? మీరు మీతో మీ తోటి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇంకా భక్తులు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ మంచి వాతావరణం ఉంది, మంచిగా దేవుని దర్శనం చేసుకోవచ్చు. మన చుట్టుపక్కల చెప్పే వాళ్ళంతా ఇది నిజమే అని నమ్మొచ్చు ఇక్కడ వచ్చి మేము చూసిన దాన్ని బట్టి. అయితే ఓవరాల్గా మీకు చాలా మంచి అనిపించింది. ఈ మెడికల్ స్టూడెంట్స్ కూడా అందులో శివభక్తులందరూ ఈ యొక్క శివుని ఎప్పుడు దర్శించుకుందామని వెయిట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కూడా తీరిక సమయం చూసుకొని వచ్చేసి ఆ యొక్క రేర్గా దర్శనం లభించే శివుని దర్శించుకుని వెళ్తున్నారు. ఇది ఇక్కడి విశిష్టత. సంగమేశ్వరం నుంచి నాగేంద్ర చాచి.